నవీన్ యాదవ్ వస్తాడు పక్కా. ఏంది అంత కాన్ఫిడెన్స్? కాన్ఫిడెంట్ అట. అరే ఏమన్నా ఆయన 3 సార్లు నిలబడ్డాడు, 3 సార్లు కూడా సెకండ్లో ఉన్నాడు ఆయన. మాగంటి గోపినాథ్ గారు కూడా 3 సార్లు గెలిచి అభివృద్ధి చేయలేదా ఏమన్నా? అభివృద్ధి కాదు, లాస్ట్ మూమెంట్లో ఆయనకి ఇక్కడ టికెట్ రాలేదు, అంటే ఆయనకి మంత్రి పదవి వచ్చేది లాస్ట్ టైంలో. ఎమ్మెల్యేగా ఉండే ఉండి ఏమన్నా డెవలప్మెంట్ చేసిండా? అరే ఫుల్ డెవలప్ చేసిండు ఆయన. అన్ని సిసి రోడ్లు మన వెంకటగిరి కృష్ణనగర్ ఫుల్ చేసిండు ఆయన. ఎందుకంటే ఆయన గురించి తప్పుగా మాట్లాడుకోవద్దు, మహానుభావుడు ఆయన. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ భార్యకి ఇచ్చింది, ఆమె గెలిచే అవకాశం ఉందంటారా? రాదు, ఎందుకంటే లీడింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ. అట్లా నేను అంటుంటా. నువ్వు వేరే లాగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గారికి గెలిచే అవకాశం, ఆయన పక్క గెలుస్తాడు, అందుబాటులో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పున్న పనులు చేస్తుందా మరి? ఆరోగ్య గ్యారెంటీల విషయం కానివ్వండి. ఇప్పుడు నువ్వు చెప్పిపోతావు, నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, నన్ను అడిగి నువ్వు పోతావు. నేను ఏడుంటానో నువ్వు ఏడుంటావో నాకు తెలియదు. ఇది కూడా అంతే, ఎవడు గెలుస్తాడో ఎవడు చేస్తాడో ఏంటి. గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కదా, విషయం కానీ పనులు చేస్తుందా లేదా? చేస్తారన్న. ఇప్పుడు పెళ్ళైన వెంబడే ప్రెగ్నెంట్ కాదు ఎవరు కూడా, అర్థమైందా? అట్లనే నెమ్మదిగా అవుతుంది, కానీ బట్ జరుగుతుంది కాంగ్రెస్ డిపార్ట్మెంట్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటావు. కేసీఆర్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లు? ఇప్పుడు అట్లనే ఉంది, అప్పుడు కూడా అట్లనే ఉంది. నాగంటి గోపినాథ్ గారు చేసిండా ఇక్కడ ఏమైనా? ఇగో ఇది 3-4 సార్లు వచ్చిండు. ఇది ఓపెన్ లాలో పెట్టాలి, అక్కడ డేనీస్ మొత్తం లీక్ అవుతుంటుంది. 3-4 సార్లు వచ్చిండు, ఏం చేయలేడు. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎట్లా చేస్తుందో ఏమో. అంటే మళ్ళీ బీఆర్ఎస్ నుంచి వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చిండ్రు, ఇక్కడ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారికి ఇచ్చిండ్రు, ఎట్లుంటుంది? చెప్పలేం. నవీన్ యాదవ్ పర్వాలేదు, చేయగలుగుతాడు. మాగంటి గోపినాథ్ కూడా చేసేందుకు చేసిండు, ఇక్కడ చేయలేదు. ఇక బడ్జెట్ లేదంట అని చెప్తున్నారు, ఏం చేస్తాం. ఎట్లుండే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు తేడా ఏమన్నా అనిపిస్తుందా? తేడా అయితే ఏం లేదు, అది అట్లనే ఉంది, ఇది పనులు చేస్తున్నారా? ఆరోగ్య గ్యారెంటీలు చేస్తున్నాం అంటుంది. 6 గ్యారెంటీలు ఏడున్నాయి, ఏం లేవు. లేడీస్కి ఫ్రీ బస్సు, అది ఏంది, అది అనవసరం. ఉచిత కరెంటు, సన్న బియ్యం అన్నీ ఇస్తున్నామని చెప్తున్నాం. ఇస్తున్నారు కానీ ఇచ్చేటోళ్ళకి ఇస్తున్నారు, అందరికి వస్తలేవు కదా. ఓకే, మరి నవీన్ యాదవ్ గారు గెలిస్తే చేస్తాడా ఇక్కడ? ఏమో చెప్పలేం, గెలిచినాక. గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయింది కదా. ఓడిపోయిండు, ఏంటంటే ఆయన చేస్తాడు అంటారు కానీ చెప్పలేం. బడ్జెట్ లేనిది, బడ్జెట్ ఇస్తే చేస్తారు, బడ్జెట్ లేనిది ఏం చేస్తారు.